అస్సలాము అలైకుం. సహోదర మహాశయులారా, ఇస్లాం ధర్మంలో దాన ధర్మాల యొక్క ప్రాముఖ్యత ఎంత అద్భుతంగా వివరించబడిందో అక్కడే భిక్షాటన గురించి కూడా నిషేధించబడింది, దాని గురించి కూడా హెచ్చరించబడింది. దురదృష్టం ఏమిటంటే ఈరోజు ముస్లిం సమాజంలో చాలామంది భిక్షాటన అనేది ఒక వృత్తిగా చేసుకున్నారు. ప్రజలను దేహి అని అడగడం, యాచించడం, మస్జిద్ల ముందు గుమికూడుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో మస్జిద్ల వద్ద ఈ భిక్షాటన చేసేవారు, యాచించేవారు పరస్పరం కలహాలకు కూడా ఒకరినొకరు కాలు దువ్వుకుంటున్నారు. అంతటి ఘోరమైన పరిస్థితి. ఒక ముస్లిం అల్లాహ్ మరియు ప్రవక్తను విశ్వసించిన తరువాత అతడు భిక్షాటన అనేది, దేహి అని యాచించడం అనేది అది అతని కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా శోభించదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నిశ్చయంగా కింది చేయి కంటే పై చేయి చాలా ఉత్తమమైనది. పై చేయి ఖర్చు చేసేది, కింది చేయి దేహి అని యాచించేది. అంటే కింది చేయి కంటే పై చేయి ఉత్తమమైనది అని చెప్పారు. అంటే యాచించడం అనేది అది మంచి పద్ధతి కాదు అని ప్రవక్త గారి ఈ ప్రవచనం ద్వారా మనకు తెలుస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు యాచించడాన్ని, దేహి అని భిక్షాటన చేయడాన్ని నిషేధించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు అడగడం కోసం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇంట్లో నీ వద్ద ఏ వస్తువు ఉన్నాయినా తీసుకురా. అతడు అన్నాడు, నా దగ్గర ఏమీ లేదు అని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వెళ్ళి చూడు, ఏదైనా ఉంటే తీసుకురా. అతడు ఒక సంచి లాంటిది తీసుకొచ్చాడు, ఒక గోనె పట్టు లాంటిది. ఆ తర్వాత ఒక చిన్న కటోరా లాంటి పాత్ర తీసుకొచ్చాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ రెండింటిని అక్కడ కూర్చున్న సహాబాల సమక్షంలో దీన్ని ఎవరు కొంటారు అని వేలం వేశారు. దీనికి ఎంత ధర చెల్లిస్తారు అంటే ఒక వ్యక్తి అన్నాడు, 1 దిర్హం అని. మళ్ళీ ప్రవక్త గారు అన్నారు, అంతకంటే ఎక్కువ ఎవరు పెడతారు అని అడిగాడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. మరొక వ్యక్తి అన్నాడు, నేను 2 దిర్హంలు ఇస్తాను అని. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరైతే 2 దిర్హంలు ఇస్తా అని అన్నాడో ఆ వ్యక్తికి ఆ 2 వస్తువులు ఇచ్చేశాడు. ఆ 2 దిర్హంలు తీసుకొని ఎవరైతే తీసుకొచ్చాడో, యాచించడం కోసం వచ్చాడో ఆ వ్యక్తికి ఇచ్చి, ఈ 1 దిర్హంతో నీ ఇంటి వారికి కావలసిన ఆహార పదార్థాలు సమకూర్చు, 1 దిర్హంతో గొడ్డలి కొనుము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు గొడ్డలి అతనికి కొనిపించారు, ఆదేశించారు గొడ్డలి కొనమని. గొడ్డలి కొన్న తర్వాత తీసుకొచ్చి ప్రవక్త గారికి ఇచ్చాడు. ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా తమ చేతులతో ఆ గొడ్డలి యొక్క అందులో కర్రను ఫిట్ చేసి అతనికి ఇచ్చి పంపించాడు. నీవు వెళ్ళి కట్టెలు కొట్టి శ్రమపడి సంపాదించు, ఇది నీ కోసం చాలా ఉత్తమం యాచించడం కంటే అని చెప్పారు. ఈరోజు ముస్లిం సమాజంలో ముఖ్యంగా యాచించడాన్ని ఒక వృత్తిగా చేసుకొని మరి ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఎలాంటి మోసగాళ్ళు ఉన్నారంటే తమ తమ ప్రాంత పరిధులను వదిలేసి వేరే ప్రాంతాలకు వలస వెళ్ళి మరి ముఖ్యంగా ఉర్దూలో మరియు వాళ్ళ ప్రాంతీయ భాషల్లో కొన్ని పాటలను, కొన్ని స్లోగన్స్ను, ప్రవక్త గారి పేరును ఆపాదించి దాన ధర్మాలు చేయండి, మీకు లాభం కలుగుతుంది. వాస్తవంగా దాన ధర్మాల వల్ల లాభం ఉంది, కానీ వారి వద్ద అన్ని రకాల సౌకర్యాలు, శక్తి ఉండి కూడా ఎవరైతే ఇలా అడుక్కుంటున్నారో ఇది వారి కోసం చాలా హేయకరమైన విషయం. ఇది నిషేధించబడిన విషయం ధర్మంలో. మరి ముఖ్యంగా దాన ధర్మాలు చేసేవారు ఎవరైతే ఉంటారో తమ ప్రాంతంలో, తమ ఇరుగు పొరుగు వారిలో, తమ బంధుమిత్రుల్లో ఎవరైతే హక్కుదారులు ఉన్నారో, స్తోమత లేని వారు ఎవరైతే ఉన్నారో, పేదలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అనాథలు ఉన్నారో, ఎవరైతే వితంతువులు ఉన్నారో వారి గురించి ఆరా తీసి మరీ తెలుసుకుని వారికి దాన ధర్మాలు చేయాలి తప్ప ఎవరైతే భిక్షాటన, యాచించడాన్ని ఒక వృత్తిగా చేసుకున్నారో అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. అక్కడే మరికొంతమంది మోసగాళ్ళు ముస్లింల రూపంలో కూడా మస్జిద్ల వద్దకు వచ్చి బుర్ఖాలు ధరించి లేక ముస్లింల లాంటి వేషధారణ ధరించి అడిగే అటువంటి వారి సంఖ్య కూడా నేడు మనం అలాంటి వారిని కూడా చూస్తున్నాము. కాబట్టి ముస్లిం సమాజంలో స్తోమత కలిగిన వారు యాచించే వారిని ఎవరైతే అడుగుతున్నారో వారి గురించి వివరాలు ఆరా తీసి హక్కుదారులైనట్లయితే ఇవ్వాలి. మీరు ఎక్కడెక్కడైతే ఉన్నారో అక్కడి ప్రాంతంలోని పేదలు మరియు స్తోమత లేని వారు ఎవరైతే ఉన్నారో వారికి చేరవేసే ప్రయత్నం చేయాలి తప్ప భిక్షాటనను వృత్తిగా ఎంచుకున్న వారికి దాన ధర్మాలు చేయకూడదు. మనం గుర్తుంచుకోవాలి, కింది చేయి కంటే పై చేయి చాలా
ఉత్తమం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. దాన్ని మనం గుర్తుంచుకోవాలి. అస్సలాము అలైకుం.